అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదండి, పెద్దల పోరులో కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. తాజాగా తెలంగాణలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో అక్కడి విజయం అదే నిరూపించింది. మరి గురువులిచ్చిన విలక్షణ తీర్పుపై ఇప్పుడంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా? నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ పీఆర్టీయూదే సెంటిమెంట్ ని రిపీట్ చేసిన తాజా ఫలితం. ఎవరికైనా గెలుపు ఒక్కసారేనా? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు పీఆర్టీయూ అభ్యర్థికి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పిచ్చిన గురువులు సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డ ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు పోలయ్యాయి. ఇందులో నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా 494 ఓట్లు చెల్లకుండా పోయాయి. 11,821 ఓట్లను మ్యాజిక్ ఫిగర్ గా నిర్ణయిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, పోల రవీందర్ కు 3,115 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ని ఎవరూ రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అలా మొదలైన ఎలిమినేషన్ ప్రాసెస్ చివరాఖరికి 13,969 ఓట్లు సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని విజేతగా నిలబెట్టింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సెంటిమెంట్ ని నిలబెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. టీచర్ ఎమ్మెల్సీగా ఎవరైనా ఒకసారి గెలవడమే తప్ప రెండోసారి అవకాశం లేదన్నట్టుగా ఉపాధ్యాయులు ఓట్లు గుద్దేశారు. ఇప్పటిదాకా అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన అభ్యర్థి మరో దఫా గెలిచిన దాఖలాలు లేవు. అలా ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ ఉపాధ్యాయులు ఒక విలక్షణమైన తీర్పునిస్తున్నారు. గత 4 పర్యాయాలుగా అదే తంతు కొనసాగిస్తూ ఉండడం విశేషంగా చెప్పొచ్చు. కనీసం ఈసారైనా ఆ ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెడతారేమోనని ఆశగా ఎదురు చూసిన వారికి భంగపాటు తప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో శాసన మండలిని పునరుద్ధరించినప్పుడు తొలిసారి జరిగిన ఎన్నికల్లో నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య యూటీఎఫ్ తరపున విజయం సాధించారు. ఆ తరువాత 2013లో రెండోసారి ఇక్కడ ఎన్నికలు జరిగితే అప్పుడు పీఆర్టీయూటీఎస్ తరపున పోటీ చేసిన పోల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి విజేత మారిపోయారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయ ఢంకా మోగించి పెద్దల సభలోకి అడుగుపెట్టారు. తాజాగా 4వసారి ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. పీఆర్టీయూటీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని సాధించారు. 2019లో యూటీఎఫ్ అభ్యర్థిగా గెలుపొందిన నర్సిరెడ్డి ఈసారి కూడా విజయం సాధించి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉపాధ్యాయులు బ్యాలెట్ తీర్పునిచ్చారు. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి మరో 6 ఏళ్లు ఎదురు చూడాలన్నమాట.